క్రికెటర్ అవ్వాలనేది చాలా మందికి ఉండే డ్రీమ్. ఒక్కసారి క్రికెటర్ గా పేరు తెచ్చుకుంటే లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు అనుకుంటారు. అయితే ఓ మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ ఆడిన స్టార్ క్రికెటర్ మాత్రం బస్ డ్రైవర్ గా మారి జీవితాన్ని గడుపుతున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి ఆడిన సూరజ్ రణదీవ్ ఇప్పుడు బస్ డ్రైవర్ గా మారాడు. సాధారణంగా రిటైర్ అయిన క్రికెటర్లు కామెంటేటర్లుగా, కోచ్ గా లేదా అడ్మినిస్ట్రేటర్ వంటి పదవుల్లో క్రికెట్ కి దగ్గరగానే ఉంటారు. కొందరైతే వ్యాపారాలు చేసుకోవడం, తమకున్న ఫేమ్ తో వ్యాపార ప్రకటనల నిమిత్తం యాడ్స్ లో నటించడం వంటివి చేస్తారు. అలాగే రిటైర్ అయిన తర్వాత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న క్రికెటర్లు కూడా లేకపోలేదు. ఇదే కోవకు చెందుతాడు శ్రీలంక మాజీ ప్లేయర్ సూరజ్ రణదీవ్. శ్రీలంక తరపున వరల్డ్ కప్ ఆడిన ఈ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియాలో డ్రైవర్ గా స్థిరపడ్డాడు. రణదీవ్ ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్, మన కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి కూడా ఆడాడు. అయితే 2011 వరల్డ్ కప్ ట్రోఫీ కోసం భారత్ తో తలపడిన శ్రీలంక టీంలో రణదీవ్ కూడా ఉన్నారు. ఆ మ్యాచ్ లో 9 ఓవర్లు వేసిన రణదీవ్ ఇండియాకు కేవలం 43 పరుగులే ఇచ్చాడు. 2009లో టీమిండియాపై స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ స్థానంలో శ్రీలంక తరపున అరంగేట్రం చేశాడు. 2009 నుంచి 2016 వరకు జాతీయ జట్టు కోసం ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత మెల్బోర్న్ లోని ట్రాన్స్దేవ్ కంపెనీ బస్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అంతేకాదు తాను పనిచేస్తున్న అదే కంపెనీలో జింబాబ్వే మాజీ క్రికెటర్ వాడింగ్టన్ మవైంగా, శ్రీలంక మాజీ క్రికెటర్ చింతక జయసింగ్ కూడా ఉన్నారు. అయితే శ్రీలంక తరపున 12 టెస్టులాడిన రణదీవ్ 147 పరుగులు చేయడంతో పాటు 43 వికెట్లు పడగొట్టాడు. 31 వన్డేలు ఆడి 280 పరుగులు చేసి 36 వికెట్లు తీసుకున్నాడు. 2010 నుంచి లంక తరపున టీ20 ఆడిన రణదీవ్ 7 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీశాడు. ఇక ధోనీతో కలిసి చెన్నై తరపున 8 మ్యాచ్లాడి 6 వికెట్లు తీశాడు. 40 ఏళ్ల ఈ ఆఫ్ బ్రేక్ బౌలర్ 2010లో వీరేంద్ర సెహ్వాగ్ ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు. సెహ్వాగ్ సెంచరీ సాధించే దశలో ఉన్న కీలక సమయంలో రణదీవ్ ఉద్దేశపూర్వకంగా బౌలింగ్ మార్కును దాటాడు. ఫలితంగా భారతదేశం విజయం సాధించింది. దాంతో శ్రీలంక క్రికెట్ రణదీవ్ ను ఒక మ్యాచ్ కు సస్పెండ్ చేసింది. అనంతరం 2011 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టు నుండి రణదీవ్ ను మొదట మినహాయించినప్పటికీ తర్వాత గాయపడిన ఏంజెల్లో మాథ్యూస్ స్థానంలో అతన్ని ఎంపిక చేసి చివరికి ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకున్నాడు. ఇప్పుడు రణదీవ్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు అతని క్రికెట్ విజయాలు, గత వివాదాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. క్రికెట్ పిచ్ నుండి డ్రైవర్ సీటుకు అతని ఊహించని కెరీర్ మార్పు అతని జీవిత ప్రయాణంలో ఊహించని మలుపుగా చెప్పుకోవచ్చు.